నువ్వు ఆ విధంగా మాట్లాడుకుంటా ఉండొచ్చు కదా. మనం సోయలేకంట మనం ఇష్టానుసారంగా మనం జగనన్న కళలో ఆనందం చూడాలని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి. చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ఓపిక, చంద్రబాబు నాయుడుకు ఉన్నంత సహనం ఈ లోకేష్ కార్యకర్తలకు లేదేమో. అందుకని చెప్పి ఈ రోజు మన కొంపలోకి వచ్చి అగ్గిపొల్లు వేశారేమో. మరి దేనికి నువ్వు ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? కల్తీ మద్యం కేసులో లోపలికి పోయినావు, వచ్చినావు. ఆ రెడ్ బుక్ గురించి ఎవడు బాధపడ్డు భయపడ్డు ఏమి కాదు అది ఇది అన్నావు. చట్టబద్ధంగా నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. జైలు నుంచి వచ్చినావు బెయిల్ మీద. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దేనికి చేయాల్సి వచ్చింది? రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ, కౌంటరీ. నువ్వు కూడా నీలో అంత సేవ, అంత కలేజా, నువ్వు అంత నీతిమంతుడివి, అంత నిజాయితీగా ఉండేటువంటి వాడు అయితే అది ఉండదు. మనం ఏదో వాళ్ళ ఎదుటోళ్ళు ఏ విధంగా వాళ్ళు కోపపడతా ఉంటారు. లోకేష్ కు బుర్ర లేదు, తెలియలేదనుకున్నాను. ఇవన్నీ మాటలు ఎందుకు? ఈ మాటలు మాట్లాడినావు, పంపలేక వచ్చి అగ్గిపొరలు గీసి ఈ రోజు పోయినారు. ఎందుకు? నువ్వు మాట్లాడుకుంటా ఉంటే నీ దగ్గరికి రారు కదా. విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే నీ ఇంట్లోకి రారు కదా, నీ జోలు రారు కదా.